కృష్ణా జిల్లా మచిలీపట్నం బందరులో ఘనంగా ప్రారంభమైన మసూలా బీచ్ ఫెస్టివల్ వేడుకలు. స్థానిక మచిలీపట్నం మంగినపూడి బీచ్ వద్ద మసూలా బీచ్ ఫెస్టివల్ వేడుకలను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మరియు మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి మసూలా బీచ్ ఫెస్టివల్ను ఘనంగా ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో పర్యాటక శాఖ, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ, కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం సంయుక్తంగా మచిలీపట్నం మంగినపూడి బీచ్లో మళ్లీ కళా సాంస్కృతిక వైభవం వెలుగొందేలా మసూలా బీచ్ ఫెస్టివల్ 2025కు చేసిన ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, పామర ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ బాలాజీ, జిల్లా ఎస్పీ గంగాధర్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రపాటి గోపీచంద్, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, కూటమి నాయకులు కుంచే నాని, కాగిత వెంకటేశ్వరరావు, రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలు కేబీ ప్రభావతి, పెద్ద ఎత్తున ప్రజలు తదితరులు పాల్గొన్నారు. You are the father of the bride. Father of the bride. बंदर हलवा చూడొచ్చు బటన్ తో ఇక్కడ మాత్రం ఫ్లాగ్ పోస్ట్ అనేది జరుగుతుంది. మాతరం మాతరం వందే మాతరం 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 भारत माता की भारत माता की भारत माता की ఏర్పాట్లను కూడా ఆసక్తిగా తిలకిస్తున్నది. మచిలీపట్నం చిలకపల్లి బీచ్ పర్యాటక హబ్ గా కూడా మారుతుంది అనే నమ్మకంతో నిర్వాహకులు రావడం జరిగింది. చూడొచ్చు ఓవరాల్ గా ఇక్కడ జాతీయ జెండా అనేది పోస్టింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ 100 అడుగుల ఎత్తులో ఈ జాతీయ జెండాని కూడా హోస్ట్ చేశారు. 10 రంగాలు మీటింగ్ పెట్టారు ఎస్ఐ గారు చూడాలి.
విచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరికీ కూడా స్వాగతం స్మార్ట్ 2020. Welcome sir, District Collector and Magistrate, respected D.K. Balaji garu. Raghu. We request the mics off. To team of Andhra Pradesh. Woo! The ladies and gentlemen, put your hands together. Masula Beach Festival 2025, and wish you all the best to the team Andhra Pradesh. And heartiest welcome and ఫోటోగ్రాఫర్ నిలువ పెట్టాము వాడు. మంగినపూడి బీచ్లో మసులా ఫెస్ట్ 2025 అనేటువంటి అద్భుత కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది. సరైనటువంటి ఇప్పటి వరకు గుర్తింపు ఇవ్వనటువంటి గడిచిన 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి
ఒక దుర్మార్గాన్ని పక్కన పెట్టి ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు ఒక చక్కటి పర్యాటక కేంద్రంగా మంగినపూడి బీచ్ని తయారు చేయాలనేటువంటి ఆలోచనతోటి చాలా కాలంగా ప్రయత్నిస్తూ ఆయనకు అవకాశం దొరికినప్పుడు 2018లో ఒకసారి చేయడం జరిగింది. దాన్ని మించి ఇవాళ అన్ని రకాల పర్యాటక యాక్టివిటీస్ ఉండే విధంగా దీన్ని తయారు చేసి రేపొద్దున భవిష్యత్తులో దీన్ని అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి వారు చేసిన ప్రయత్నాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రిగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సహకారం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నటువంటి సహాయం, వీటన్నిటి ద్వారా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చినటువంటి పర్యాటక రంగం ఉందో దాని ద్వారా ఇక్కడ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఇన్వైట్ చేసి వారి ద్వారా రిసార్ట్స్ కానీ హోటల్స్ కానీ కట్టే విధంగా వారిని తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దీన్ని ఒక సాస్కి అనేటువంటి ఒక ప్రోగ్రాం ఉంది, స్వదేశీ దర్శనం అనేటువంటి మరో ప్రోగ్రాం ఉంది. దాని ప్రకారం ఇక్కడ కేంద్ర ప్రాజెక్టుని తీసుకురావడానికి కూడా ఒక పెద్ద ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఇందాక మంత్రి గారు చెప్పారు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ఆలయాలు వాటన్నిటినీ కలిపి ఈ పర్యాటక కేంద్రాన్ని కలిపి ఒక సర్క్యూట్గా తయారు చేసి ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకుడు కేవలం ఒక రోజులో వెళ్ళిపోవటం కాకుండా ఓ 2-3 రోజులు ఉండాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రకృతి అందాలు, వీటితో పాటు హోటల్స్, రిసార్ట్స్ నిర్మాణం, వెల్నెస్ సెంటర్స్ నిర్మాణం పక్కన జరగాలి. వాటితో పాటు చుట్టూ ఉన్నటువంటి ఆలయాలన్నింటినీ దర్శించుకునేలా ఉండాలి. ఇవన్నీ జరగాలంటే మనకి ఇక్కడ వసతి సౌకర్యం ఉండాలి. ఆ వసతి సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి పెద్ద కంపెనీలని, పెద్ద హోటల్స్ వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తాం. వారి ద్వారా ఇక్కడ రిసార్ట్స్ని కానీ స్టార్ హోటల్స్ కానీ నిర్మిస్తాం. తద్వారా వచ్చిన పర్యాటకుడు ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చూడడానికి ఓ 3-4 రోజుల సమయం దొరికేలాగా చేసి తద్వారా పర్యాటక రంగాన్ని వృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమంలో ఇవాళ చూస్తే మనకి పారా రైడింగ్ అది కానీ, పారాగ్లైడింగ్ కానీ, అదేవిధంగా హెలికాప్టర్ను కూడా తీసుకొస్తున్నారు రేపు అది కానీ. అదేవిధంగా ఇక్కడ మనకి ఒక మాన్యుమెంట్గా తయారు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఇవాళ అసెంబ్లీని ఏ రూపంలో తయారు చేయాలనుకుంటున్నామో అలాంటి నిర్మాణాన్ని ఇక్కడ చేశారు. అది పర్మనెంట్గా ఉంటుంది ఇక్కడ. దాని ద్వారా మనకి ఇది అమరావతికి ముఖద్వారం అనేటువంటి మాట చెప్పడానికి వీలుగా గేట్వే ఆఫ్ ఇండియా లాగా అది ఉంటుందనేటువంటిది వాళ్ళ ఆలోచనగా ఉంది. అదేవిధంగా 100 ఫీట్ మన భారతదేశపు జెండాని 100 ఫీట్ పోల్ తోటి భారతదేశ జెండాని మనందరం సగర్వంగా తలెత్తుకునే విధంగా దాన్ని నిర్మించారు. వాటర్ స్పోర్ట్స్, అదేవిధంగా భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల నుంచి అనేక మంది క్రీడాకారులు తీసుకొచ్చారు. వారందరూ కూడా ఇక్కడ బీచ్ కబడ్డీ కానీ, బీచ్ వాలీబాల్ కానీ ఇలాంటివన్నీ కూడా ఆడి ఈ ప్రాంతాన్ని సుసంపన్నం చేయడానికి వారందరూ సిద్ధంగా ఉన్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము కూడా పూర్తిగా వారు మంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమానికి సహకారం అందించే విధంగా ఇక్కడ ఒక శాశ్వత ప్రాతిపదిక మీద ఇది ఒక టూరిజం కేంద్రంగా తయారు చేయడానికి కృషి చేస్తామనేటువంటి మాటని తెలియజేస్తా ఉన్నాను.